సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము తిమిరములు బాపును ఆ అభయము ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సాయి టీవీ ప్రేక్షకులకు నా నమస్సమాంజలు. కాబట్టి సచ్చరిత్ర పారాయణ దానికోసం కానీ బాబాకి సచ్చరిత్ర పారాయణ ఏందండి ఇష్టము, బాబాకి విష్ణు సహస్రనామ పారాయణ ఇష్టమా? ఎంత మనం దానికనే ఇప్పుడు గుళ్ళల్లో కూడా ఇది పొరపాటు అయితే క్షమించండి, విష్ణు సహస్రనామం బాబాకి ఇష్టం అని చెప్పని ఆ యొక్క విష్ణు సహస్రనామం పారాయణ క్యాసెట్ పెట్టేసి వింటూ ఉన్నారు. ఎవరు ఉండరు అక్కడ, బాబా ఉంటున్నాడు, క్యాసెట్ ఉంటుంది. ఆయన అనుకుంటున్నాడు, వరి ఇదేంద్ర నామం యొక్క ప్రాముఖ్యతని నేను శ్యామాకి తెలియజెప్పేదానికి విష్ణు సహస్రనామాన్ని శ్యామాకిస్తే వీళ్ళు నాకేం తినిపిస్తున్నారు అని బాబా బాధపడుతున్నాడు అండి. మీరేమైనా అనుకోండి, ఇబ్బందులే. ఆలోచిద్దాం ఒకసారి. దానికన్నా సచ్చరిత్ర ఒకసారి కానీ పారాయణ చేస్తే నామం యొక్క గొప్పతనము శ్యామాకి తెలవాలి అని చెప్పి విష్ణు సహస్రనామాన్ని ఎవరికి ఇచ్చాడు? శ్యామాకి ఇచ్చాడు. నామం యొక్క గొప్పతనం ఏంది? దాని కింద ఓవిలు ఒక 7-8 ఓవిలు ఉన్నాయి. నామం పాపాలనే పర్వతాలను పగలగొట్టుతుంది, నామం శరీర బంధనాలను విడగొట్టుతుంది, నామం కోటి జన్మల చెడు వాసనను సమూలంగా పెరికివేస్తుంది, నామం కాలుని మెడను విరిచివేస్తుంది, నామం జనన మరణ చక్రా నుండి తప్పిస్తుంది. అట్లాగే నామం ప్రయత్నపూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది, అప్రయత్నంగా నామస్మరణ చేసినా చెడు ప్రభావం కలగదు. తెలియకుండా నామం జపించినా కూడా నామ ప్రభావం ప్రకటమవుతుంది. నామం జిహ్వకు భూషణం, నామం పరమార్థాన్ని పోషిస్తుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే మరో సులభమైన సాధనం లేదు. నామానికి స్నానం చేయవలసిన అవసరం లేదు, అట్లే నామానికి విధి విధానాలు ఏమీ అవసరం లేదు. నా నామాన్ని స్మరించేవా అనవరతం నా నామాన్ని స్మరించేవారు తీరానికి చేరుకుంటారు. నా నామాన్ని స్మరించే వారి పాపాలు క్షాళనమవుతాయి. మెల్లగా లోపల నా నామాన్ని స్మరించేవారు ఉత్తమ గుణ సంపన్నుల కంటే ఉత్తములు. సచ్చరిత్రలో 26-27 అధ్యాయంలో కావాల ఈ నామం యొక్క విశిష్టత చెప్పబడింది. కాబట్టి నామం విష్ణు సహస్రనామం బాబాకి ఇష్టమా? ఆ యొక్క బాబా నామాన్ని మనం చెప్పిస్తే మనం హ్యాపీగా ఉంటామా? మనలో ఉన్నటువంటి పాప సంపద ఏదైతే ఉందో, మనలో అంతర్లీనంగా అంతఃకరణంలో ఎటువంటి మనో మాలిన్యాలు ఉన్నాయో ఆ మాలిన్యాలను తొలగించుకునేదానికి నామాన్ని చెప్పించాలనా? విష్ణు సహస్రనామాన్ని క్యాసెట్ పెట్టేసి మనం వచ్చేసి బాబా వింటూ ఉండు అని చెప్తున్నాం. ఎంత దూరం మనం ఎంత అనాలోచితంగా ఆలోచిస్తూ ఉన్నామో అనేటువంటి ప్రయత్నం ఎవరికి వాళ్ళని చేయగలిగితే చక్కగా మనకు అర్థమవుతుందండి ఒక లీలలో ఎటువంటి బోధ చేశాడు. ఆ లీలలు దానికనే బాబా అన్నారు, నా కథలు నీకు దీపస్తంభాలు. ఏందో ఆ దీపం? దీపస్తంభాలు అంటే కథల్లో దీపం ఏంది ఆలోచించాలి. ఎప్పుడైతే మనం ఇటువంటి ఆలోచన సరళిలోకి వెళ్ళగలుగుతామో అప్పుడు మనం మన జీవితాన్ని మనం పండించుకున్నటువంటి వాళ్ళము అవుతాము. మరలా మనం సచ్చరిత్రని ఎందుకు పారాయణ చేయాలి? ఎందుకు ప్రతిరోజు ఆయన కథల్ని మననం చేసుకోవాలి? ఎందుకు ఆయన లీలల్లో ఉన్నటువంటి లోతుల్ని మనం పరిశీలన చేయాలి? ఎందుకు మనం ఆయన లీలల్ని ఆయన మాటల్ని చింతన చేయాలి? మనం ఆలోచించగలిగితే అదే చింతన. పారాయణ వేరండి, చింతన వేరండి. దానికనే 3వ అధ్యాయంలో చెప్పబడడం జరిగింది. దానికనే ఇందాక మనం అనుకున్నాం 1, 2, 3 అధ్యాయాలను సక్రమమైనటువంటి రీతిలో మనం బాగా అవగాహన చేసుకుంటే ఎంత దగ్గరదాపు 100% మనం అధిగమిస్తాం. ఇది చాలామంది భక్తులు చెప్పినటువంటి అనుభవం ఇది. దానికనే పదే మనం చెప్పుకుంటూ ఉన్నాం, శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత మననము మరియు నిధిధ్యాసనము చేస్తేనే శాంతి లభిస్తుంది. అంతేకాదు అహం సోహం మాయమైపోతాయి. అనన్యమైన పరిపూర్ణమైన శ్రద్ధగల శ్రోతలు ఉన్మన స్థితిని పొందుతారు. వారి చిత్తం చైతన్య ఘనమవుతుంది. సాయి సాయి అనే నామస్మరణ కలియుగంలోని సకల దోషాలను దహింపజేస్తుంది. సాయికి ఒక సాష్టాంగ ప్రణామం చేస్తే వాక్కుతో పలికిన పాపాలు, చెవులతో విన్న పాపాలు నశించిపోతాయి. సచ్చరిత్ర 3వ అధ్యాయంలో. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించే ఇంకా చెప్పాడు, ప్రేమతో
నా నామాన్ని స్మరించే వారి సకల కార్యాలను నేను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను. నా కథలను, నా లీలలను, నా చరిత్రను ప్రేమతో గానం చేసేవారి ముందు వెనుక నలుదిక్కులా నిలిచి ఉంటాను. ఎంత సెక్యూరిటీ ఇస్తున్నాడండి ఆయన! ఎందుకు ఆ విధంగా ఇస్తున్నాడు ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడు పారాయణది, ఇప్పుడు దాకా మనం అనుకున్నది పారాయణ. ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి సకల కార్యాలను నేను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను. నా కథలను, నా లీలలను, నా చరిత్రను ప్రేమతో గానం చేసేవారి ముందు వెనుక నలుదిక్కులా నేను నిలిచి ఉంటాను. నా కథా సంకీర్తనలు చేసేవారు ఎవరైనా సరే వారికి ఎల్లప్పుడూ శాంతిని, సుఖాన్ని ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనమని నమ్ము. నా యందు భక్తితో నా నామాన్ని జపిస్తూ నా లీలను గానం చేస్తూ నిరంతరం మనసులో నా ధ్యానమే చేసేవారికి విషయ సుఖాలు ఎలా లభిస్తాయి? నేను నా భక్తులను మృత్యు ముఖం నుండి లాగి పారవేస్తాను. సో ఇదంతా పారాయణ. ఒక మాట ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఏమన్నాడు? నా కథలను, నా లీలలను, నా చరిత్రను ప్రేమతో గానం చేసేవారి ముందు వెనుక నలుదిక్కులా నిలిచి ఉంటాను. అట్లాగే మళ్ళీ చెప్పాడు, నా కథలను, నా లీలలను ఎవరైతే శ్రద్ధగా గానం చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆ లీలల్లో ఉన్నటువంటి బోధన స్వీకరిస్తూ ఉంటారో వాళ్ళకి మనశ్శాంతిని ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనం నమ్ము. ఈ మసీదులో కూర్చుని నేను అబద్ధం చెప్పడం లేదు, ఇది ముమ్మాటికి నిజము తల్లి అని ఆయన మన కోసం ప్రమాణం చేస్తూ ఉన్నాడండి. మనల్ని నమ్మించేది ఆయన కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడో, ఎంత బాధపడుతూ ఉన్నాడో, ఎంత శ్రమ పడుతూ ఉన్నాడో. సచ్చరిత్రలో ఉన్నటువంటి లీలల్లో ఉన్నటువంటి ఆయన యొక్క ఆలోచన సరళిని తీసుకున్నట్లయితే ఆయన యొక్క అనంతమైనటువంటి ప్రేమ తనతో రుణానుబంధం కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద ఏ విధంగా కురిపిస్తూ ఉన్నాడో ఆ ప్రేమని, అనుగ్రహాన్ని మనం గమనించుకునే ప్రయత్నం జరగద్దు. దాసుగణ మహారాజుని తన దగ్గరికి తీసుకుని వచ్చేదానికి 10 సంవత్సరాలు ఎదురు చూశాడండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. అదే మనమైతే ఎవరైనా పిలిస్తే రాకపోతే పోరా, నువ్వేంత రాకపోయేది, నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మనం ఎక్కడ? ఒక భక్తుడు తనతో రుణానుబంధం కలిగినటువంటి ఒక వ్యక్తిని తన దగ్గరికి తీసుకుని వచ్చేదానికి అప్పటికే అనేక నిదర్శనల ద్వారా రుజువిచ్చినా కూడా మనలో ఉన్నటువంటి మానసిక వికాసాలు ఏదైతే ఉన్నాయో, మనలో ఉన్నటువంటి మానసిక సంస్కారాలు ఏదైతే ఉన్నాయో, భగవంతుడి దగ్గరికి చేరనీయకుండా చేస్తూ ఉన్నాయో, అటువంటి ప్రయత్నంలో తాను ఓర్పు వహించి, శ్రద్ధ వహించి, సబూరు వహించి ఆయన ఎదురు చూశాడండి ఒక దాసుగణ మహారాజు కోసం. ఇక్కడ తెలుస్తుంది శ్రద్ధ, సబూరి అంటే ఏందో. అట్లాగే బాబాని నిరాకరించి వెళ్ళిపోయినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఒక వ్యక్తి ఏ విధంగా అయితే తన ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి రోగాన్ని బాబా దగ్గరకు వచ్చి తగ్గిస్తాడని వస్తే బాబా ఊది ఇవ్వకుంటే అలిగి వెళ్ళిపోయినటువంటి సర్దనపు ఏదైతే ఉందో, వాళ్ళు బాబా మాకేమీ చేయలేదు ఇంకా అప్పటి నుండి బాబా మీద అలిగి షిరిడీకి రాకుండా ఉంటారో, తానే వాళ్ళకి 3 సంవత్సరాల దాకా బాబా వాళ్ళ కోసం ఎదురు చూసి తనతో రుణానుబంధం కలిగినటువంటి భక్తులని ఏంద్రా వీళ్ళు రాలేదు, నేను ఏదో చేశారని అనుకుంటూ ఉన్నారు అని చెప్పని ఈయనే స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దర్శనమిచ్చి వాళ్ళ యొక్క తాత ఆ ముసలాయన ఊపిరితిత్తులు చూపించి, ఇదిగోరా ఆ ముసలివాడిని తీసుకోబోయిన దానికి ఈ విధంగా ఊపిరితిత్తులు చెడిపోయి ఉన్నాయి కాబట్టి నేను వాడిని తీసుకెళ్ళాను. ఈ యొక్క ఊపిరితిత్తులు చెడిపోయి ఉన్నటువంటి ఈ రుగ్మతతో కూడినటువంటి శరీరాన్ని అతను అనుభవించవలసినటువంటి కర్మలు ఏదైతే పాపకర్మలు, పుణ్యకర్మలు ఏదైతే ఉన్నాయో, ఆ పుణ్యకర్మల్ని, పాపకర్మల్ని అనుభవింపజేసేదానికి మరి ఒక కొత్త శరీరాన్ని ప్రసాదించానరా అని నేను చెప్తూ ఉంటే, మీరు ఆ యొక్క రుగ్మతను బాగు చేయలేదు, అణిగి వెళ్ళిపోతూ ఉన్నారే, నాతో మీకు రుణానుబంధం ఉందరా, అది మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. కాబట్టి అటువంటి రుణానుబంధాన్ని మీకు గుర్తు చేసి మరలా నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను, మరలా నా దగ్గరికి రండిరా అని ప్రాధేయపడుతూ ఉన్నాడే. అనంతమైనటువంటి ఆయన ప్రేమ మనకు అర్థం కావడం లేదా? సచ్చరిత్ర ద్వారా ఆలోచించే ప్రయత్నం జరిగితే ప్రతి ఒక్క లీలలో కూడా అనంతమైనటువంటి బోధ, ప్రతి ఒక్క లీలలో కూడా ఆయన మన మీద చూపించేటువంటి అనుగ్రహం మనకు కనిపిస్తూనే ఉంది. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలకు మనం వెళ్ళగలిగితే, దానికనే అన్నాడు ఇప్పుడు దాకా మనం ఇందాక కొన్ని ఓవిలు చెప్పుకున్న 3వ అధ్యాయంలో, అవి పారాయణ. దానికనే చాలామంది బాబాకి పారాయణ ఇష్టమంటే ఒకనొక శుభ సందర్భాన్ని తీసుకొని మసీదు లేకుంటే గుడిలోనో లేకుంటే పైన ఇంకెక్కడేనో ఒక 100 మందో 200 మందిలో అందరూ కూడి ఆ సచ్చరిత్ర పారాయణ, ఈరోజు సచ్చరిత్ర పారాయణ చేశాం అనేటువంటి కాన్సెప్ట్లోకి వచ్చేస్తున్నామండి మనం.
తప్పు కాదండి. ఒక్కసారి మనం ఆలోచించే ప్రయత్నం జరిగితే ఒక్క రోజులో సచరిత్రను పారాయణ చేయగలమా? ఒక్క రోజులో మనం సచరిత్రలో ఉన్నటువంటి ఆ లీలల్లో ఉన్నటువంటి బోధన మనం గ్రహించగలమా? రైట్, తప్పండవు లేదండి పారాయణ. ఒక్కసారి మనం జాగ్రత్తగా దాన్ని గమనించగలిగితే, శ్రోతలు మీరు చాలా జాగ్రత్తగా, శ్రోతలు ఎంత జాగ్రత్తగా గమనించగలిగితే, పారాయణ చేస్తూ ఉన్నాం నిజమే. ఎందుకు పారాయణ చేస్తూ ఉన్నాం? ఒక్క రోజులో పారాయణ చేస్తే ఆ లీలల్లో ఉన్నటువంటి బోధ ఒక్క రోజులో మనకు ఎక్కుతుందా? అంటే ఒక్క రోజులో పారాయణ చేస్తే వాళ్ళు పుస్తకం ఇస్తారనేటువంటి ఆలోచనతో వెళ్తున్నామా పారాయణకి? లేదు, ఒకరోజు పారాయణ చేస్తే ఏదో పుణ్యం వస్తుందని వెళ్తూ ఉన్నామా? సచ్చరిత్రని బాబా ముందర కూర్చొని పారాయణ చేసి పుస్తకం మూసేసి ఇంటికి వచ్చి యథాప్రకారంగా మన జీవితాలు గడిచిపోతూ ఉంటే, మన జీవన ప్రయాణంలో మనం ఆ విధంగా సాగిపోతూ ఉంటే ఆ పారాయణ వల్ల నీకేం ఫలితం వస్తుంది? ఆలోచించే ప్రయత్నం జరగాలి. నో, ఇంక నుంచి మనం ఆ పారాయణ కాన్సెప్ట్ని ఇంకొకరు సరి అయినటువంటి విధానంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామండి మనమందరం కూడా. ఎందుకంటే దానికన్నా చెప్పాడు, శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత ఏం చేయమన్నాడు? మననము మరియు నిధిధ్యాసనము చేస్తేనే శాంతి లభిస్తుంది. అంతేకాదు అహం సోహం మాయమైపోతాయి. అనన్యమైన పరిపూర్ణమైన శ్రద్ధ గల శ్రోతలు ఉన్మన స్థితిని పొందుతారు. వారి చిత్తం చైతన్య ఘనమవుతుంది. ఈ రెండు ఓవిలని కానీ మనం పట్టుకుంటే చాలండి, మన జీవితం ధన్యం. ముందర శ్రవణం చేయి. దానికనే అసలు ఇంకొక విషయం కానీ జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, పారాయణ కాదండి, హేమాద్రి పంతు ఏమని చెప్తాడండి? మొదటి నుండి ఆలోచిద్దాం బాగా. మొట్టమొదటి అధ్యాయం నుండి శ్రద్ధగా శ్రవణం చేయండి అని చెప్తున్నాడా, పారాయణ చేయండి అని చెప్తున్నాడా? ఆలోచిద్దాం. ఏ అధ్యాయమైనా తీసుకోండి. శ్రోతలారా, సజ్జనులైన శ్రోతలారా, సాధువులైన శ్రోతలారా, వక్త శ్రోతల ఆధీనంలో ఉంటాడు. మీరు సరిగ్గా కూర్చుంటే కదా, సరిగ్గా శ్రవణం చేస్తా కదా వక్తకి స్ఫురిస్తుంది. అప్పటికి ఆయన పారాయణ చేస్తూ ఉన్నాడా, శ్రవణం చేపిస్తున్నాడండి? సో మనం ఇప్పుడు ఎట్లా పారాయణ చేస్తాం? హేమాద్రి పంతు ద్వారా బాబా ఫోటో వెనకాల పెట్టుకుని సచ్చరిత్రలో హేమాద్రి పంతు బాబా కథలని మనకు వినిపిస్తూ ఉన్నాడు అనేటువంటి భావనతో మనం గాన పారాయణ చేయగలిగినైతే ఖచ్చితంగా మనకు అక్కడ హేమాద్రి పంతు సచ్చరిత్రలో దర్శనమిస్తాడండి. ఇది చాలామంది అనుభవం కూడా మీతో పంచుకుంటూ ఉన్నాను. కాబట్టి హేమాద్రి పంతు చెప్తూ ఉన్నాడు బాబా లీలన్నీ, నువ్వు వింటూ ఉన్నావు కాబట్టి విను. కాబట్టి ఈ గంట సేపో అరగంట సేపో లేదా 2 గంటల సేపో సచ్చరిత్రని పారాయణ చేసిన తర్వాత ఏం చేయమన్నాడు? సచ్చరిత్రను శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత, పారాయణం శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత మననము మరియు నిధిధ్యాసనము చేస్తేనే శాంతి లభిస్తుంది. మెయిన్ పాయింట్ అండి. ఊరికినే పిల్లవాడు చదువుకొని వచ్చేస్తే అయిపోతుందా? ఇంటికి రావాలి, స్కూల్లో టీచర్లో లేకుంటే కాలేజీలో ప్రొఫెసర్లో లెక్చరర్లో చెప్పినటువంటి హోంవర్క్ చేసుకోవాలి, 3 నెలల పరీక్షలకు వెళ్ళాలి, 6 నెలల పరీక్షలకు వెళ్ళాలి, సంవత్సరం పరీక్షలకు వెళ్ళాలి, పాస్ కావాలి, మళ్ళీ ఎంసెట్ రాయాలి. ఎంసెట్లో మళ్ళీ ఇంటికి స్కూల్లో వెళ్తున్న ప్రైవేట్ క్లాసులు తీసుకుంటూ ఉన్నాం. 1000, 2000, 3000, 5000 కట్టి వాళ్ళకి షార్ట్ టర్మ్ అని లాంగ్ టర్మ్ అని నేర్పిస్తూ ఉన్నాం. మళ్ళీ వాటి ఇంటికాడికి వచ్చి మళ్ళీ వాటిని హోంవర్క్ చేయాలి. ఇంతగా హోంవర్క్ చేసి రాత్రనక పగలనక కష్టపడి కొంతమంది చెప్తూ ఉంటారు, ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే నేను 18 గంటలు కష్టపడ్డాను, 16 గంటలు కష్టపడ్డాను అని చెప్తూ ఉంటారు. అంటే స్కూల్లో చదివిందేమో, స్కూల్లో కోచింగ్ తీసుకున్నదేమో 3 గంటలు, కానీ ఇంటికాడికి వచ్చి వాళ్ళు హోంవర్క్ చేసుకున్నది 10 గంటలు. సో ఏది వాళ్ళకు ఉపయోగపడింది? స్కూల్లో విని వచ్చింది ఉపయోగపడిందా? అది కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇంటికాడికి వచ్చి హోంవర్క్ ఏదైతే చేస్తారో ఆ హోంవర్క్ వాళ్ళకి సహాయకారవుతుంది. అట్లాగే శ్రవణం చేసాం, 1 గంట సేపో 1 అరగంట సేపో ఒక అధ్యాయం తీసుకున్నాం, స్మరణ ఒక పారాయణ చేసాం. పారాయణ కూడా మనం ఎట్లా చేద్దాం అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళగలిగితే, అంటే మీరు చేస్తూ ఉన్నటువంటి పారాయణని నేను తప్పు పట్టడం లేదండి, దయచేసి గ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ యొక్క పాదాలకి నమస్కరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం అంటే ఇంకొకరు మన ఆలోచన ధోరణిని మనం మార్చుకునే ప్రయత్నం చేద్దామని మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. ఇది కరెక్టు అని కూడా నేను చెప్పడం లేదు. ఒకంత ఆలోచనను సంస్కరించుకుని ఆ దిశగా మనం ప్రయాణం కనుక కొనసాగితే అద్భుతమైనటువంటి ఫలితాలను మనం పొందవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే నేను సాయి టీవీ ద్వారా మీతో నా భావాలని పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చెప్పడం కాదండి, చెప్పడం కాదు, ప్రవచనం ఇవ్వడం కాదు,
జస్ట్ సాయి టీవీ యాజమాన్యం నన్ను అడిగిన దానివల్ల నేను మీతో నా భావాలని సాయి టీవీ ప్రేక్షకులతో, బాబా భక్తులతో పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది గమనించవలసిందిగా మిమ్మల్ని మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకొకసారి గమనిద్దాం. ఇప్పుడు పారాయణ చేసేటప్పుడు శ్రద్ధగా శ్రవణం చేయండి అని చెప్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం నుంచి 52వ అధ్యాయం దాకా హేమాద్రి పంత్. అవునా కాదా? సో ఇప్పుడు ఇంక నుంచి రేపటి నుండి పారాయణ అనే కాన్సెప్ట్ ఉన్నా కూడా, మనం రోజు పారాయణ చేస్తూ ఉన్నా కూడా సచ్చరిత్ర బాబా ఫోటో వెనకాల పెట్టుకుని, బాబాని వెనకాల ఉంచుకొని, హేమాద్రి పంతు ముందర కూర్చొని సచ్చరిత్రలో 1వ అధ్యాయాన్ని మనకు వినిపిస్తున్నాడు. హేమాద్రి పంతు తన నోటి ద్వారా మనకు 1వ అధ్యాయాన్ని చెప్తున్నాడు అనేటువంటి భావనతో మనం ఎప్పుడైతే పారాయణ చేస్తామో అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చండి. భావం, కేవలం భావమే, భవాన్ని తరించడానికి భావమే ప్రధానం. భావన లేనిదే భక్తి కలగదు. భావన ఉన్న చోటనే భగవంతుడు ఉన్నాడని తెలుసుకోండి. 45వ అధ్యాయం. కాబట్టి భావంలో వెళ్ళాలి మనం. దానికని యద్భావం తద్భవతి. కాబట్టి పెద్దవాళ్ళు సచిత్తులో కూడా ఉందన్నమాట. ఏ భావనతో అయితే బాబా దగ్గరికి వచ్చారో అటువంటి భావాలే ఆయన నుండి మనకు రిఫ్లెక్ట్ అయ్యి అప్పుడు వచ్చినటువంటి భక్తులకందరికీ కూడా అదే విధంగా జరిగింది. దానికనే బాబా నువ్వు అందరికీ అన్నీ ఇస్తూ ఉన్నావు, నాకెందుకు ఈ డబ్బులు ఇస్తున్నావు అనేటువంటి ఒక వ్యక్తి, బాబా సేవకుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అడిగితే అందరూ ఫలాన్ దానికోసం ఒక్కొక్కరు వచ్చారు. ఒకరు జ్ఞానం కోసం వచ్చారు, ఒకరు మనోమాలిన్యాలను తొలగించుకునే దానికి వచ్చారు. నువ్వు డబ్బుల కోసం వచ్చావు కాబట్టి నీకు డబ్బులే లభిస్తున్నాయి, వాళ్ళకి అవి లభిస్తున్నాయి. కాబట్టి కాకా సాహెబ్ దీక్షిత్ ఏమడిగాడు బాబాని? నా కాలి కుంటితనం ఉండితే ఉండని, నా మనసులో ఉన్నటువంటి కుంటితనాన్ని నశింపజేసుకునేదానికి నీ గురువుని ఆశ్రయిస్తా, నానాసాహెబ్ చందోర్కర్తో చెప్పాడు. కాబట్టి దేనికి వచ్చాడు కాకా సాహెబ్ దీక్షిత్? తన మనసులో ఉన్నటువంటి మాలిన్యాలను తొలగించుకునేదానికి బాబాను ఆశ్రయించాడు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకే అటువంటి మాలిన్యాలను తొలగించుకోవాలి, మనసులో ఉన్నటువంటి కుంటితనాన్ని పోగొట్టుకోవాలి అనేటువంటి ఆలోచన వస్తే ఇంకా మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళగలిగితేనే మనకు సచ్చరిత్ర ఉపయోగపడుతుందండి. లేదంటే ఒక గురువు, ఒక బాబా కోసం చేస్తే సచ్చరిత్ర పారాయణ, లేదా ఎవరైతే యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పారాయణ చేస్తే, లేదా పుణ్యం కోసం చేస్తే, లేదా మన బిడ్డల కోసం చేస్తే వస్తుందండి ఫలితం, రాకుండా పోయే ప్రసక్తే లేదు. కానీ ఎంతవరకంటే ఆ తాత్కాలిక ప్రయోజనం మాత్రమే మనం పొందగలం. కానీ ఏం చెప్పింది సచ్చరిత్ర? శాంతినిస్తానంటా ఉంటుంది. ఈరోజు కోటీశ్వరులకు కూడా లేనటువంటి శాంతి, అత్యంత విలువైనటువంటి ఆభరణాలు, అత్యంత విలువైనటువంటి డబ్బులు, అత్యంత విలువైనటువంటి లౌకికపరమైనటువంటి సంపద కూడా ఉన్నటువంటి లౌకికులకు లేనటువంటి శాంతి, ఒక మామూలు సాధారణ జీవితం గడుపుతూ ఉన్నటువంటి ఒక సాయి భక్తుడికి ఉందండి ఆ మనశ్శాంతి. ఎందువల్ల? బికాజ్ ఆఫ్ శ్రీ సాయి సచ్చరిత్ర. ఇందువల్ల సచ్చరిత్రలో ఉన్నటువంటి విషయాన్ని ఆ వ్యక్తులు ఆకలింపు చేసుకుని దానిని జీవితంలో అన్వయింపజేసుకుని ఆ మార్గాన నడిచారు. కాబట్టి ఎవ్వరికీ లేనటువంటి మనశ్శాంతి ఈరోజు ఒక సాయి భక్తుడికి లభిస్తూ ఉంది అంటే అది దేనివల్ల లభించింది అనేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళగలిగినట్లయితే కేవలం సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి బోధ ఏదైతే ఉందో ఆ బోధ వల్ల వాడికి మనశ్శాంతి లభించింది. ఆ బోధని తీసుకుని హేమాద్రి పంతు ఏదైతే ఆ సచ్చరిత్రలో కూర్చొని మనకు 1వ అధ్యాయాన్ని చెప్పాడో, ఆ 1వ అధ్యాయంలో ఉన్నటువంటి లీలల్ని ఏ విధమైతే తన మనసులో నిలుపుకున్నాడో, ఆ నిలుపుకున్నటువంటి లీలని మననం చేసుకున్నాడో, ఆ మననం చేస్తూ ఉన్నటువంటి లీలల్లో భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలాన్ని మనసు ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్నదో, ఎప్పుడైతే ఆ భావజాలాన్ని ఆచరణలోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం ఎప్పుడైతే చేశాడో అప్పుడు వాడికి శాంతి లభిస్తుందండి. అంతేగాని నీకు మిగతా పారాయణలప్పుడు ఇంకొక దానికోసం చదివినప్పుడు, ఒక ప్రయోజనం కోసం చదివినప్పుడు ఒక తాత్కాలికమైనటువంటి ఒక శాంతి లభిస్తుందే కానీ జీవితాంతం ఉండేటువంటి శాంతి మాత్రం లభించదండి. ఇటువంటి ఆలోచనతో మనం రేపటి నుండి గాన పారాయణ చేయగలిగితే ఆ లీలల్లో ఉన్నటువంటి బోధ మనకు అర్థమవుతుంది. నా కోసం పారాయణ చేస్తాను, నా కోసం హాస్పిటల్కి పోతా, నా కోసం సినిమాకి వెళ్తా, నా కోసం వ్యాపారం చేస్తా, నా కోసం ఉద్యోగం చేస్తా, నా కోసం ఇల్లు కట్టుకుంటా, నా కోసం కారు కొంటా, నా కోసం 2 వీలర్ కొంటా, నా కోసం బ్యాంకు బ్యాలెన్స్ పెట్టుకుంటా, నా బిడ్డలను చదివిస్తా,
నాకు ఎండలు ఉక్కపోతగా ఉన్నాయి, నా కోసం ఏసీని కొనుక్కొని బిగించుకొని చల్లదనాన్ని అనుభవిస్తా, అన్నీ నా కోసమే. అవునా కదా? ప్రపంచంలో అట్లాగే సాయి సచ్చరిత్ర కూడా నా కోసరం. నా అయితే వదులుకోమంటున్నాడో, ఏంద్రా వీడు నా పట్టుకునే ప్రయత్నం చేస్తాను అనుకుంటారేమో మీరు. కాదు, మన భావం మనకు బాగా అర్థమయ్యేదానికి మనం ఈ విధంగా విడమర్చి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే నా కోసం నేను సచ్చరిత్రను పారాయణ చేస్తానో, ఎప్పుడైతే నా కోసం ఈ సచ్చరిత్రలో ఉన్నటువంటి లీలల్ని ప్రతిరోజు ప్రతినిత్యం మననం చేస్తానో, దాంట్లో ఉన్నటువంటి బోధ ఎప్పుడైతే ఎక్కుతుందో తలకి, ఆ తలకి ఎక్కినటువంటి బోధన ఎప్పుడైతే నిజ జీవితంలో ఆచరణలోకి తెచ్చుకుంటానో, అప్పుడు ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ఒక శాంతి ఏదిస్తుందంటే ఒక సచ్చరిత్ర ప్రసాదిస్తుందండి. సచ్చరిత్ర అంటే ఏంది? సాయిబాబా. సచ్చరిత్ర పారాయణ, సాయిబాబా పూజ వేరు కాదు. సచరిత్రలో ఈ వాక్యం చెప్పబడదు. ఎక్కడైతే సచరిత్ర పారాయణ చేయబడుతుందో, ఎక్కడైతే సచరిత్ర శ్రవణం చేయబడుతుందో, నేను దుని సహితంగా, ద్వారకామాయి సహితంగా ఊరికినే పారాయణ చేస్తేనే అన్నీ వచ్చి కూర్చుంటాను ఆ గంట సేపు అనంటే, నిరంతరము నీ లోపల సచరిత్ర మననం జరుగుతూ ఉంటే నిరంతరము నువ్వు ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి నిరంతరము ఆయన సాన్నిధ్యం అనుభవించేది మనకు కావాలన్నా, ఆ గంట సేపు సచరిత్రను పారాయణ చేసి ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించేది కావాలని ఆలోచిద్దాం. ఇంకొక ఎండాకాలం కాబట్టి బాగా మనకు అర్థమవుతుంది. ఎండాకాలంలో ఏసీ ఉన్నటువంటి వాళ్ళు ఏసీ రూమ్ను వదిలిపెట్టిరారు, బయట ఎండ వేడిమికి ఇబ్బంది పడతామని. కాబట్టి ఎప్పుడూ నీకు శాంతి కావాలన్నా, ఎప్పుడూ బాబా యొక్క నిదర్శనం కావాలన్నా, ఎప్పుడూ బాబా యొక్క ప్రత్యక్ష సన్నిధి కావాలన్నా, తాత్కాలికంగా ఒక అరగంట 30 గంట కావాలన్నా తెలుసుకోవాలనేది మన మీద పెట్టేశాడండి బాబా. మనమే ఆలోచించుకోవాలి. నేను ఎప్పుడు ఆయనతో కూడి ఉండాలి, ఎప్పుడు ఆయన స్మరణలో ఉండాలి, ఎప్పుడు ఆయన చింతనలో ఉండాలి. ఎట్లా ఉండగలవు నువ్వు? కుదరదండి, ఉండేదాన్ని కుదరదు. కాబట్టి మనకు సచ్చరిత్ర ఇచ్చాడండి. చాలామంది అనుకుంటూ ఉంటాం, రామాయణాన్ని చదివితే రాముడి గురించి తెలుస్తుంది, భాగవతం చదివితే కృష్ణుడి గురించి తెలుస్తుంది. మరి బాబాను గురించి తెలవాలంటే ఏం చేయాలి? అసలు ఎవరైనా కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆయనకు దేవుణ్ణి చేసేసాం. రైట్, తప్పులేదు, ఆయన కూడా చెప్పాడు, తప్పులేదు, ఆయన చెప్పాడు. ఈ రకరకాల కోరికలతో వస్తుంటే పక్కన ఉన్నటువంటి భక్తుడు, ఏందయ్యా కోరికలతో బాబా దగ్గరికి? లేదు బాబా వాళ్ళని రాని, వాళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళ కోరికలు తీరిన తర్వాత, లౌకికంలో కొంత స్థిమిత పడిన తర్వాత నేను ఇవ్వదలుచుకున్నది ఏదో వాళ్ళు అడుగుతారు. ఎంత ప్రేమండి ఆయనకి, ఎంత శ్రద్ధ అండి ఆయనకి, ఎంత ఓరిమండి ఆయనకి. అంటే చెప్పాడు ఒక మాట, నేను ఇవ్వదలుచుకున్నది మీరు అడిగేటంత వరకు మీ లౌకిక కోరికల్ని తీరుస్తూనే ఉంటాను అని చెప్పాడండి ఆయన. అంటే ఎదురు చూస్తూ ఉన్నాడు మన కోసం. ఎప్పటి నుండి? సమాధి చెందినప్పటి నుండి ఈ సెకండ్ దాకా మీరు ఈ యొక్క సాయి టీవీలో ప్రసారం అయ్యేటంత వరకు, ఇంకా అవుతూ ఉన్నంత వరకు, ఇంకా నిజంగా మనలో నుండి బాబా నువ్వు ఏదైతే ఇవ్వదలుచుకున్నావో ఆ యొక్క ఇవ్వదలుచుకున్నది ఏదో మాకు ఇవ్వు అని మన నోటి గుండా ఆయనకి వెళ్ళేదాకా, అంటే అప్పటిదాకా ఎదురు చూస్తూనే ఉంటాండ్రా అన్నాడండి. ఎంత ప్రేమ ఉండాలండి. తల్లి బిడ్డని కాలేజీకు, చిన్నపిల్లవాడిని స్కూలుకి పంపించిన తర్వాత 5 గంటలకు స్కూలు వదిలితే ప్రతిరోజు బిడ్డ 5:30 కల్లా వచ్చేస్తూ ఉంటే, 5:30కి రాకపోతే ఏ విధంగా తల్లి తన బిడ్డడి గురించి ఏ విధంగా తల్లడిల్లిపోతూ ఉంటుందో, 5 అయింది, 5:30 అయింది, 6 అయింది, 6:30 అయింది, 7 అయింది, తన బిడ్డ రాకపోతే ఎంతమందికి ఫోన్లు చేసి వాకప్ చేస్తుందో, ఎంత భర్తని పంపించి ఇంకా రాలేదు నా బిడ్డ అని ఏ విధంగా అతన్ని పురమాయిస్తూ ఉందో, వాళ్ళ స్నేహితుల దగ్గరికి పంపిస్తుందో, స్కూల్ కాడికి పంపిస్తూ ఉందో, ఇంకెక్కడైనా ఆటల కాడికి పంపిస్తూ ఉందో, ఏ సినిమా హాల్ కాడికి పంపిస్తూ ఉందో, ఆ తల్లి ఎంత తపన పడుతూ ఉందో అంతకన్నా కొన్ని 100,000 లక్షల రెట్లు తపన పడుతూ ఉన్నాడండి ఆయన. ఎవరి కోసం? మన కోసం. నిందాక అనుకున్నట్టుగా, నిందాక మనం ఒకసారి మననం చేసుకున్నట్టుగా మనల్ని ఒక మంచి పుష్పంగా తయారు చేసి ఎవరికి అప్పచెప్పాలి? అల్లాకి అప్పచెప్పాలి. ఇందాక మనం అనుకున్నాం,
బజార్లోకి వెళ్ళి కొన్ని కిలోలు తెచ్చుకొని పూలు తెచ్చుకుంటే వాటిలో శుభ్రమైన వాటిని మాత్రమే తీసుకొని అయ్యే మాల కుట్టి భగవంతుడికి సమర్పిస్తాము అనేటువంటి ఆలోచన మనం ఇందాక చేసుకున్నట్టుగా మనలో అంతర్లీనంగా ఉన్నటువంటి అంతఃకరణంలో ఉన్నటువంటి ఆ చెడు ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, ఇంకా చెప్పాలి అంటే నీవు నేను అనేటువంటి భేదభావం ఏదైతే ఉందో దాన్ని తొలగించి భగవంతుడికి సమర్పించే అటువంటి బాధ్యతాయుతమైనటువంటి పనిని బాబా తన నెత్తి మీద పెట్టుకున్నాడండి. హెడ్స్ ఆఫ్ టు బాబా. ఎంత ప్రేమ ఉండాలండి, ఎంత సబూరి ఉండాలండి ఆయనకి. అంటే ఆయనతో రుణానుబంధం కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క జీవిని వాడు కడతేరేటంత వరకు, వాడు భగవంతుడిలో ఐక్యమైపోయేటంత వరకు, ఇంకా వివరించుకోవాలంటే వాడు మరలా జీవిగా ఈ భూమి మీదకి రానంత వరకు నీ వెంటే పడుతూ ఉన్నాడు అని అంటే ఏం సార్? ఆయన మనసును మనం అర్థం చేసుకుంటున్నామా? ఆయన బాధను మనం అర్థం చేసుకుంటున్నామా? ఆయన ప్రేమ, ఆయన అనుగ్రహాన్ని మనం ఎంతవరకు ఏ మేరకు అర్థం చేసుకుంటూ ఉన్నాము అనేటువంటి పరిశీలనలోకి మనం మన మనసును పంపించగలిగినట్లయితే అది ఆయన చెప్పింది. నీ లీలా చింతనమే మధుర మధురము, లీలా మానుష విగ్రహ నీరాజనము. పాడుకుంటూ ఉన్నామే కానీ ఆయన లీలలను ఎంతవరకు మనం మననం చేస్తూ ఉన్నాము, చింతన చేస్తూ ఉన్నాము అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళగలిగినట్లయితే, ఎప్పుడైతే ఈ సచరిత్ర పారాయణ నా కోసరం, నా జీవితాన్ని మార్చుకునే దానికోసం, ఒక డాక్టర్ ఎందుకు చదువుతాడండి డాక్టర్ పరీక్ష? ఎందుకు వాడు డాక్టర్ కొన్ని వేలు లక్షలు పెట్టి ఖర్చు పెడుతూ ఉన్నాడు డాక్టర్ అయ్యేదానికి? ఎందువల్ల? వాడి కోసం డాక్టర్ అవుతున్నాడు. ఒక ఇంజనీర్గా తయారవుతున్నాడు, వాడి కోసం ఇంజనీర్గా తయారవుతున్నాడు. మిగతా వృత్తులలో నైపుణ్యం ఒక పైలట్గా తయారవ్వాలనుకుంటాడు. ఎందుకోసం? వాడి కోసం, వాడి ఫ్యామిలీ సుఖంగా ఆనందంగా లగ్జూరియస్ లైఫ్ని అనుభవించేదానికి వాడు ఆ విధంగా పాటుపడుతూ ఉన్నాడు. మరి సచరిత్ర దేనికి? నా కోసం, నా జీవితంలో మరింత ఉద్ధరణకు. దానికైనా చెప్పాడు, నా యొక్క చరిత్రని పారాయణ చేస్తే, శ్రవణం చేస్తే, మననం చేస్తే నేను వారిని ఉద్ధరిస్తాను, ఇది నా ప్రతిజ్ఞ చెప్పాడండి బాబా. 3వ అధ్యాయం. దానికనే మనం ఇంకొకసారి మననం చేసుకునే ప్రయత్నం ఉంది. నా కథలను, నా లీలలను ప్రేమతో గానం చేసే వారి ముందు వెనుక నలుదిక్కులా నేను నిలబడి ఉంటాను. దానికనే ఇందాక మనం అనుకున్నట్టుగా నా కథా సంకీర్తనలు చేసేవారు ఎవరైనా సరే వాళ్ళకి ఎల్లప్పుడూ ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనమని నమ్ము. నా యందు భక్తితో నా నామాన్ని జపిస్తూ, నా లీలను గానం చేస్తూ, నిరంతరం మనసులో నా ధ్యానమే చేస్తూ ఉంటే నేను వారికి రుణపడి ఉంటూ వారిని ఉద్ధరించి నా రుణం తీర్చుకుంటాను. చూడండి ఎంత గొప్పగా చెప్తూ ఉన్నాడు. నువ్వు ఆయన రుణపడేటట్టు చేసుకోమంటున్నాడు. ఎట్లా? ఆయన కథలను చదువు, లీలలను చదువు, ఆయన యొక్క చరిత్రను చదువు, ఆ లీలల్లో ఉన్నటువంటి బోధని తీసుకో, ఆ బోధకు అనుగుణంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే ఆయన నీకు రుణపడి ఉంటాడు. అంతేగాని గుళ్ళకు పోయో, అంటే ఇంట్లో కూర్చున్నావు, లేకుంటే రూమ్లో కూర్చున్నావు, అంటే బయట ఎక్కడో పోయో ఊరికినా పారాయణ చేసేస్తే, పేజీలు తిప్పేస్తే రుణపడతాను అని చెప్పలా. దానికి సంబంధించినటువంటి లీలలు మనకు సచ్చరిత్రలో చాలా దోహదపడతాయి. ఎందుకు ఈ మాట మనం అనుకుంటూ ఉన్నాము అనంటే, కేవలం చదవడం మాత్రం కాదు, పారాయణ చేయడం మాత్రం కాదు, ఈ పారాయణ కాన్సెప్టు అనే దాన్ని పక్కకు పెట్టి కొంచెం ఆ పారాయణలో, ఆ చరిత్రలో, ఆ లీలల్లో, ఆయన కథలలో ఉన్నటువంటి ఆ భావాలు ఏదైతే ఉన్నాయో, ఆ యొక్క దీప స్తంభాలు ఏదైతే ఉన్నాయో, ఆ జ్ఞాన రత్నాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం తర్వాత సేకరించుకునే ప్రయత్నం చేద్దాం. సచ్చరితము సాయి సచ్చరితము, పఠించు వారికే శుభ ఫలితము. తిమిరములు బాపును ఆ అభయము. ఓం సాయి జయ సాయి, ఓం సాయి రామ్.